ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములోని పద్యాలు తీసుకుందాం. సాయిరామ్. ముందుగా 513 వచనం అని ఇట్లు పక్షపాత శూన్యంబులను మహనీయ మాధుర్య గాంభీర్య సౌజన్య దుర్యంబులను అయిన భాషణంబులాడుచు మూడు లోకములకు అవలిదైన సత్యలోకంబునందు మూర్తిమంతంబులై నెగడుచున్న నిగమంబుల చందనం తేజరిల్లుచున్న ఋషులను చూచి భూవరుండు నారాయణ కథాశ్రవణ కుతూహలుండై నమస్కరించి ఇట్లని భావము అని ఇలా నిరపేక్షంగా నిష్పక్షపాతంగా మహర్షులు పలికిన మధుర గంభీర భాషణాలు విని ముల్లోకాలకు అవతల ఉన్న సత్యలోకంలో మూర్తిమంతాలై వెలిగే వేదాల్లాగా విరాజిల్లే మహర్షులను మహారాజు నమస్కరించాడు. విష్ణులీలలు వినాలనే కుతూహలంతో ఇలా అన్నాడు. తర్వాత 514 పద్యం. ఏడు దినంబుల ముక్తిన్ కూడగా ఏ రీతి వచ్చు గురు సంసార క్రీడనము ఏ క్రియ ఎడతగు చూడు మా తండ్రులారా శృతి వచనములన్ ఏడు దినంబులన్ రోజులలో ముక్తిని కూడగన్ పొందుట ఏ రీతి విధముగా వచ్చున్ కలుగును గురు భారమైన సంసారము యొక్క క్రీడనము ప్రవర్తనము ఏ క్రియన్ విధముగా ఎడతగున్ తెగిపోవును చూడండి మా తండ్రులు శృతి వేద వచనములన్ వాక్కులను. భావము. తండ్రులారా, వేదవాక్యాలు బాగా పరిశీలించి సెలవేయండి. 7 దినాల్లో సంసార బంధాలు తెంచుకొని అపవర్గాన్ని అందుకునే మార్గం కృపతో ఉపదేశించండి. 515 పద్యం. ప్రాప్తానందులు బ్రహ్మ బోధన కళాపారీణులు ఆత్మప్రభాలుప్త జ్ఞానులు మీరు ఆర్యులు దయాళుత్వాభిరాముల్ మనోగుప్తంబుల్ సకల దయాలములు మీకు కానవచున్ గదా సప్తాహంబుల ముక్తికి గడుగతి చర్చించి భాషింపరే పొందిన ఆనందులు ఆనందం గలవారు బ్రహ్మ పరబ్రహ్మమును బోధించు కళయందు పారీణులు పరిపక్వము చెందినవారు అనగా పారము పుట్టినవారు ఆత్మ తమ ప్రభావము చేత లోపింపజేయబడిన అజ్ఞానము కలవారు మీరు ఆర్యులు గౌరవింపదగిన వారు దయా స్వభావముతో అభిరాముల్ సొంపైన వారు మనస్సునందు గుప్తంబుల్ దాచబడినవి సకల సమస్తమైన అర్థ ప్రయోజనముల జాలములు సమన్వయములు మీకు కానన్ తెలిసి వచ్చును గదా 7 అహంబులన్ దినములలో ముక్తి కిన్ కి ఏగెడు వెళ్ళుటకు గతిన్ దారిని అనగా విధమును చర్చించి విమర్శించి భాష్యంపరే చెప్పండి. భావము. మీరు ఆనంద స్వరూపులు, బ్రహ్మజ్ఞాన బోధనా పారీణులు, ఆత్మతత్వం ఎరిగి అవిద్య తొలగిన వారు, సకలము తెలిసిన విజ్ఞానులు, దయార్థ హృదయులు, లోకంలోని సమస్త విషయాలను మనోనేత్రాలతో దర్శించగలవారు. మీరు విచారించి 7 రోజులలో మోక్షం పొందే మార్గం నాకు చెప్పండి అని గంగానది వద్ద ప్రాయోపవిష్టుడైన పరిషత్తు వచ్చినటువంటి ఋషుల సమయమేంద్రుడు అందరినీ కూడా అడుగుతున్నాడు. సాయిరామ్.